భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. హే దేవాదిదేవ, నేడు శివరాత్రి. మా మనసు తమ దర్శనం కొరకు ఉవ్విళ్ళూరుతోంది. కృపతో నాకు తమ దర్శన భాగ్యం కలిగించండి. హే పతిత పావని గంగా, నేడు మహాశివరాత్రి. మేము ద్వారకకు దూరంగా ఉన్నాం, యుద్ధ దీక్షలో ఉన్నాం. నేడు శంకర భగవానుల యొక్క ఆరాధనా రాత్రి. వారికి పూజలు చెయ్యాలి. హే త్రిశూలపాణి జటాజూట విహారీ పరమపావని గంగా, మేము మిమ్ము ఆవాహన చేస్తున్నాం. नमः शिवाय। नमः शिवाय। नमः शिवाय। नमः शिवाय। వాసుదేవ, మేము ప్రసన్నులమైనాము. తమరు ఈ స్తోత్రంతో మమ్ము ఆవాహన చేసుకున్నారు. ఈ పర్వతం పైన స్వయంగా తమరు మమ్ము ఆరాధించినందువల్ల ఈ పర్వతం ఇకపై బిల్వేశ్వర పర్వతం అనే నామంతో ప్రసిద్ధి చెందుతుంది. తమరు స్తుతించిన ఈ స్తోత్రంతో భవిష్యత్తులో మమ్ము ఎవరు స్తుతించి పూజించినా మేము ప్రసన్నులమవుతాము. ఎవరు ఈ జలధారలో స్నానమాచరిస్తారో వారికి గంగా స్నాన పుణ్యం ప్రాప్తిస్తుంది. సెలవీయండి పరంధామ, తమను మేమే విధంగా సేవించగలం? మహాదేవ, తమరు ఆదిదేవులు. మాకు తమ సేవలు కాదు, తమ యొక్క ఆశీర్వాదం కావాలి. తమను తాము చిన్నవారుగా ఎంచి ఇతరులను గౌరవిస్తారు. అదే తమ విశాల హృదయాన్ని తెలియపరుస్తోంది. ఈ సమస్త
సృష్టి స్థితి లయకారకులైన తమరు ఒక సామాన్యుని వలె మాట్లాడుతున్నారు. త్రిలోకాధిపతులయ్యుండి ఒక యాచకుని వలె వినమ్రులై ఉన్నారు. ఇదే తమ విజ్ఞతకు ఓ చక్కని తార్కాణం. అందుకే విజయం తమనే వరిస్తుంది. మరి ఏమిటో చెప్పండి దేవాదిదేవా. అదే, మేము తమకు దేవేంద్రునికి జరుగుతున్న యుద్ధాన్ని చూస్తున్నాం. తమరు దేవేంద్రునితో తీవ్ర యుద్ధం చేయడం లేదు. తమ యుద్ధం చూస్తుంటే తమరు అతన్ని రక్షిస్తున్నారనిపిస్తోంది. దేవా, మా ఉద్దేశం ఇంద్రుని పరాజితుని చేయాలని కాదు, మేము అతని అహంకారాన్ని అణచివేయాలనుకుంటున్నాం. మేము పూర్వం ఒకసారి గోవర్ధన పర్వతం మీద అతని యొక్క అహంకారాన్ని అణచివేశాం. ఆనాడు అతడు తమకే పారిజాత వృక్షాన్ని ఇవ్వడానికి నిరాకరించాడు. ఆ కారణం వల్లనే పార్వతీదేవి పుణ్యక వ్రతం కోసం తమరు స్వయంగా పారిజాత వనాన్నే సృష్టించారు. ఇప్పుడు అతడు మాకు పారిజాత వృక్షాన్ని ఇవ్వడానికి నిరాకరించాడు. అదీగాక తనకు తానే ఒక సర్వోత్తమ పాలకుడిని అనుకుంటున్నాడు. కాబట్టి మేమతని ఈ అహంకారాన్ని అణచివేసి పారిజాత వృక్షాన్ని పృథ్వీలోకానికి తీసుకువెళ్లాలనుకుంటున్నాం. దయచేసి ఆశీర్వదించండి. తథాస్తు. తమరవశ్యం పారిజాత వృక్షాన్ని భూలోకానికి తీసుకువెళతారు.
ఆగు కృష్ణ, ఏం చేస్తున్నావు నీవు? ఆగు సుదర్శనమా. ప్రణామం దేవమాత. నీవు నీ సోదరునే సంహరించదలిచావా? నీకు ఈ విషయం గుర్తు చేయాలా కృష్ణ? వామన అవతార సమయంలో మేమేగా నీకు జన్మనిచ్చింది. ఇంద్రుడికి పరాభవం జరిగితే దేవలోకమే తల్లడిల్లిపోతుంది. కృష్ణ, ఈ యుద్ధాన్ని చాలించు. ఆజ్ఞ దేవమాత. మేము నీకు పారిజాత వృక్షాన్ని ప్రసాదిస్తున్నాం. మరి దీనికో నిబంధన ఉంది. దేవి సత్యభామ యొక్క పుణ్యక వ్రతం పూర్తి కాగానే అది మళ్ళీ దేవలోకం చేరుకోవాలి. తమ ఆజ్ఞ శిరోధారిం దేవమాత. మమ్ము క్షమించండి ద్వారకాధీశ, క్షమించండి, క్షమించండి స్వామి. ఇదిగో దేవరాజా, నీ వజ్రాయుధాన్ని తిరిగి నీకే ఇస్తున్నాను. నారాయణ 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 దేవర్షి, నారాయణ నారాయణ. ఈ సత్యభామ యొక్క ప్రణామాలు స్వీకరించని మునివర్యా. సౌభాగ్యవతీ భవ. దయచేయండి. ఆసనాన్ని అలంకరించండి. ఆనతీయండి. ఈ దాసి తమకు ఏం సేవ చేయగలదు? మేమిప్పుడు తమకు శుభాకాంక్షలు తెలియజేయాలని వచ్చాం. ఏ విషయంలో? తమ పతిదేవులు దేవేంద్రుని వద్ద నుండి పారిజాతాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిప్పుడు ఆ దివ్య వృక్షంతో సహా ద్వారకకు వేంచేస్తున్నారు. సత్యమా దేవర్షి? అవును దేవి. దేవేంద్రులు పారిజాత వృక్షాన్ని ఇచ్చేశారా? మనస్ఫూర్తిగా ఇవ్వలేదు. మరో గత్యంతరం లేక ఇవ్వవలసి వచ్చింది. అంటే భగవానులు శ్రీకృష్ణులు దేవేంద్రునితో యుద్ధం చేయవలసి వచ్చింది. భీషణ సంగ్రామం జరిగింది. ఆ సంగ్రామంలో అప్రయత్నంగా భగవానులు శ్రీకృష్ణులకు దేవేంద్రుని సంహరించవలసిన పరిస్థితి ఏర్పడింది. తరువాత? నారాయణ నారాయణ.
వెంటనే దేవమాత అతిథి ఇద్దరి నడుమ ప్రత్యక్షమై యుద్ధాన్ని ఆపివేశారు.